హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు కౌశల్ గారు ఉన్నారు. మాలి అనే లుక్ తోటి, మాలి అనే గెటప్ తోటి మనకి కనప సినిమాతో రాబోతున్నారు అనమాట April 25th. కౌశల్ గారు, సో యాహ్! వెరీ ఎక్సైటింగ్. నేను అంటే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, ఆ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే కౌశల్ అనేది ఒక బ్రాండ్ అనమాట. సో అండ్ ఇప్పుడు మీరు కనప సినిమాతో రాబోతున్నారు. సో ఎలా ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ ఇదంతా? కన్నప్ప జర్నీ నాకైతే అరుణాచలం శివ దర్శనం ముగించుకుని వస్తుంటే స్టార్ట్ అయింది ఈ జర్నీ. మళ్ళీ శ్రీకాళహస్తి దర్శనంతో ఎండ్ అయిందనమాట. సో బేసిక్గా నేను శివ భక్తుడిని అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ శివుడి డిఫరెంట్ టెంపుల్స్కి దర్శనంకి వెళ్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళి శివుడి అభిషేకం చేసుకుని వస్తున్నప్పుడు ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ విష్ణు గారు ఆఫీస్. దే ఆస్క్ మీ టు కమ్ ఫర్ లుక్ టెస్ట్ అనమాట. సో లుక్ టెస్ట్కి వచ్చినప్పటికీ చాలా తెలిసింది ఏంటంటే ఈ క్యారెక్టర్ కోసం చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా లుక్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ దసరాలో సెకండ్ హీరోగా చేసిన దీక్షిత్ కూడా ఈ క్యారెక్టర్కి లుక్ టెస్ట్ చేయడం అండ్ వాళ్ళని కూడా ఒక ఆప్షన్లో పెట్టుకోవడం జరిగింది. బట్ నా లుక్ టెస్ట్ ట్రైబల్ గెటప్ వేసిన తర్వాత మొత్తం హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దే మేడ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ఆ లుక్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ టెన్షన్, ఆ క్యారెక్టర్ మళ్ళీ నాకు వస్తుందా రాదా అని. మళ్ళీ ఆ శివుడు ఆజ్ఞతో మళ్ళీ ఆ క్యారెక్టర్ నాకు రావడం అనేది నా అదృష్టం. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అన్నారు, అంటే విష్ణు గారితో త్రూఅవుట్ క్యారెక్టర్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది మీది అని. రియల్ లైఫ్లో ఇప్పుడు ఆయనతో ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడిందా మీకు? విష్ణు గారు ఏంటంటే ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ మనిషి అండి. అంటే ఇప్పుడు ఒక మా ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు హీ విల్ టాక్ ఓన్లీ అబౌట్ మాకు సంబంధించి. ఆ టైంలో హీ విల్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్స్ అనమాట. బట్ వెన్ వీ గో ఆన్ ద సెట్స్ ఆఫ్ కన్నప్ప హీ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ కన్నప్ప అండ్ క్యారెక్టరైజేషన్ అండ్ ద జర్నీ అబౌట్ ద ఫిల్మ్ అనమాట. సో డెఫినెట్గా ఐ మీన్ విష్ణు గారు ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. సో ఏ టైంలో అయినా కాల్ చేసినా ఫోన్ ఎత్తుతారు. అందరిలాగా ఈగో ఉండదు. చాలా కూల్ అండ్ కామ్ పర్సనాలిటీ అండ్ వెరీ వెరీ స్వీట్ పర్సనాలిటీ. అండ్ ఎప్పుడు ఎనీ టైమ్ ఐ మెసేజ్ హిమ్ హీల్ రిప్లై బ్యాక్. సో యూజువల్గా మా ప్రెసిడెంట్ అండ్ ఇస్ అ బిగ్ స్టార్ అండ్ బిగ్ స్టార్ సన్. యూజువల్గా వాళ్ళందరికీ ఏంటంటే చాలామంది ఏంటంటే యూజువల్గా నో బడీ రిప్లైస్ ఆల్సో, బట్ హీఈస్ వెరీ స్వీట్ పర్సన్. ఎనీ టైంలో మనకి ఎలాంటి అవసరం వచ్చినా కూడా ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అనమాట. సో ఆ బాండింగ్ మీకైతే ఏర్పడింది ఆయనతోటి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మొన్న ప్రభాస్ గారి లుక్ కానీ, మొన్న వచ్చిన సాంగ్ కానీ, ఈ కంటెంట్స్ అన్ని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పర్టికులర్ మీరు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రభాస్ గారి లుక్ కోసం మొత్తం బయట ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ప్రభాస్ గారి కళ్ళు రివీల్ చేసినప్పుడే చాలామందికి పిచ్చెక్కిపోయారు అనమాట. సో లుక్ రివీల్ చేసిన తర్వాత చాలామంది ఈగర్లీ వెయిటింగ్ అనమాట టు సీ ద ఫిల్మ్. అండ్ ఫస్ట్ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, అది కూడా శివరాత్రికి ముందు రిలీజ్ అయిందో, శివరాత్రికి ఒక మంచి గిఫ్ట్ అనే చెప్పుకోవాలి ఆడియన్స్కి. అండ్ ప్రతి టెంపుల్స్లో ఈ సాంగ్ ప్లే చేయడానికి ప్రతి భక్తులు ఒక్కసారి సాంగ్ చూస్తే ఒక 10-20 సార్లు చూసే సాంగ్ అనమాట. అందుకని విత్ ఇన్ 2 డేస్లోనే 7 మిలియన్ హిట్స్ వెళ్ళింది. సో నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. అంటే పాత భక్త కన్నప్పలో ఏ సాంగ్ అయితే మనం విన్నామో కృష్ణరాజు గారిది, అదే సాంగ్ని డిఫరెంట్ ట్యూన్తో ఈ సాంగ్లో మనం వినబోతున్నాం. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్టో శివ శివ శంకర ఈ సాంగ్ కూడా అంతే హిట్ అవుతుంది. అండ్ మీకు ప్రభాస్ గారితో కూడా చూసుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి మీకు ఒక జర్నీ ఉంది. అండ్ ఆయన అంటే మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మీ అందరికి, మిగతా వాళ్ళందరికీ? ఆ కాంబినేషన్ సీన్స్ గురించి ఐ కెనాట్ రివీల్. డెఫినెట్లీగా, బట్ ఇట్స్ డెఫినెట్గా అది సినిమాలో మీరు స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది యాక్చువల్లీ. యూ థింక్ అంటే ప్రభాస్ గారు ఇంత పాన్ ఇండియన్ ఫిల్మ్స్, ఇంత లార్జ్ జైన్ అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన ప్రభాస్ గారిని అంటే మీరు సెట్స్లో కానీ ఇలా వర్కింగ్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? సో ఆబ్వియస్లీ ప్రభాస్ గారిని ఎలాంటి గెటప్లో చూసినా ఇట్స్ అ థ్రిల్ అనమాట. సో ఆ పర్సనాలిటీని ఎప్పుడు సినిమాలో చూసినా, సినిమా బయట చూసినా ఇట్స్ అ డిఫరెంట్ ఐస్కి ఒక బొనాంజా అనే చెప్పాలి. సో అలాంటిది ఈ రుద్ర క్యారెక్టర్లో చూసినప్పుడైతే ఆబ్వియస్లీ కళ్ళు అయితే సరిపోలేదు. అందులోని ఆ పర్సనాలిటీకి ఆ స్టిక్ పట్టుకొని ఆ గెటప్, ఆ విభూది అంతా ఇట్స్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అంటే మీరు ఓన్లీ ఆ క్యారెక్టర్ని ఆ టైంలో అలా చూస్తే మీకు కైలాసంలో చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. మీరు చెప్తుంటే మాకు 25th ఎలా ఉండబోతుంది ఊహించుకోవచ్చు. అండ్ మీకు పర్టికులర్గా ఈ మూవీ అంతా వర్కింగ్ ప్రాసెస్ కానీ ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఎక్కడైనా ఉందా ఈ సినిమాలో? సినిమాలో అంటే ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. ఎస్పెషలీ
ఈ సినిమాలో తండ్రి కొడుకుల అనుబంధం అనేది ఇట్స్ కీ రోల్ అనే ఫిల్మ్ అని చెప్పాలి. ఏదైతే శరత్ గారికి విష్ణు గారికి ఆ బాండింగ్ ఉంటుందో సినిమాలో, ఇట్స్ డెఫినెట్గా ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం. అలాగే శివుడికి భక్తుడికి అంటే దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం ఏదైతే ఉంటుందో అంత భక్తిని ఈ జనరేషన్స్ వాళ్ళు డెఫినెట్గా తెలుసుకోవాల్సిన సినిమా అనమాట. అంటే ఈ జనరేషన్స్ వాళ్ళకి నిజంగా కన్నప్ప శివుడు అంటేనే చాలామందికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి. అంత మోడర్న్గా పెరుగుతున్నారు. అలాంటి జనరేషన్కి శివుడి గురించి శివ భక్తిని గురించి ఒక మైథలాజికల్ క్యారెక్టర్స్తో మళ్ళీ ఈ సినిమాని తీసుకురావడం అనేది ఇట్స్ అ బిగ్ ట్రీట్ అని చెప్పాలి. ఇప్పుడు అంటే ఇలాంటి హిస్టారికల్ కానీ డెవోషనల్ పరంగా ఉన్న స్క్రిప్ట్స్ లైక్ రాధేశ్యామ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం ఆడియన్స్ నుంచి ఏదైనా ఒక చిన్న చేంజెస్ ఏమన్నా వాళ్ళకి అనిపించినట్టు లేకపోయినా చదివిన ట్రోల్ చేయడం, ఇలా నెగిటివ్ కమెంట్స్ పెట్టి ఇలాంటి జనరల్గా జరుగుతుంది. సో ఇప్పుడు కన్నప్ప అనే ప్రాజెక్టు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ కంటెంట్స్ గురించి తెలుసు కాబట్టి ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఆడియన్స్కి? సో ఆడియన్స్కి ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద ట్రీట్ అని చెప్పాలి. యాజ్ ఎ సెడ్, ఇప్పుడు జనరేషన్కి కావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు జనరేషన్కి తెలుసుకోవాల్సిన సినిమా. శ్రీకాళహస్తిలో వాయులింగం ఏదైతే ఉందో ఆ వాయులింగానికి ఒక బ్యూటిఫుల్ హిస్టరీ ఉందన్నమాట. సో చాలామంది వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దేవుడు దండం పెట్టుకు వస్తారు, కానీ ఆ టెంపుల్ ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఆ హిస్టరీ తెలియదు. వాళ్ళందరికీ తెలియజేసే సినిమా అనమాట ఇది. ఆడియన్స్కి ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ఎవ్రీ లాంగ్వేజ్కి ఒక స్టార్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి స్టారు ప్రతి లాంగ్వేజ్లో వాళ్ళ స్టార్ని ఈ సినిమాలో చూసుకోవడం వాళ్ళకి డిఫరెంట్ థ్రిల్ అనే చెప్పాలి. అండ్ మీకున్న క్రేజ్ కానీ, బిగ్ బాస్ మీకున్న ఆర్మీ కానీ, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కానీ, అండ్ మీరు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది కూడా. సో అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఒక మంచి ట్రీట్ అని చెప్తున్నారు. సో April 25th మేము ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ క్రియేట్ మూమెంట్ ఏమన్నా అనిపిస్తుంది? అంటే సినిమా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూశాను, మళ్ళీ ఐ డెంట్ సీ ఆఫ్టర్ కంప్లీట్ విఎఫ్ఎక్స్ అండ్ ఎడిట్. అంటే ఇంత పెద్ద సినిమాలో నిజంగా నా క్యారెక్టర్ ఇట్స్ అ వెరీ గుడ్ రోల్ అండ్ కీ రోల్. బట్ ఫైనల్ ట్రిమ్ అయిన తర్వాత మనం స్క్రీన్ మీద ఏది చూస్తున్నాం అనేది ఆడియన్స్తో పాటు నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో డెఫినెట్గా యాజ్ పర్ ద రోల్, యాజ్ పర్ ద స్టోరీ లైన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. సో ఎప్పుడైతే జనాలు బిగ్ బాస్ తర్వాత ఎంతోమంది బిగ్ బాస్ షో ద్వారా అభిమానించారు అండ్ ఆ షోలో చాలామంది వాళ్ళ ఇంట్లో ఒక మంచిగా నన్ను ట్రీట్ చేశారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్న సినిమా ఒక మంచి రోల్తో కౌశల్ మంచి సినిమాలో కనిపించాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా. అండ్ ఎవరైతే నాకు బిగ్ బాస్లో ఓట్ చేశారో, నా కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ సినిమాలో సినిమాలో చూడాలనుకునే క్యారెక్టర్ అనమాట. డెఫినెట్లీ దే ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్. ఫైనల్లీ వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరల్లీ మీరు ఎంత కష్టపడారు అంటే ఒక 400 మెంబర్స్ క్రూ కానీ, టీమ్ కానీ, మొత్తం కెమెరా, లైటింగ్, ఎక్విప్మెంట్ అందరు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొచ్చారు న్యూజిలాండ్లో. అక్కడ ఎన్విరాన్మెంట్కి తగినట్టు మీరు షూట్ చేసుకొని చాలా కష్టపడి చేసుకొచ్చిన మూవీ మీద జనరల్లీ ఏదైనా చిన్న నెగిటివ్, ఒక ట్రోల్స్ ఇలాంటివి చూసినప్పుడు మీకు అండ్ యాజ్ ఏ మీరు యాక్ట్ చేసిన పర్సన్స్కి మీకు ఎలా అనిపిస్తుంది జనరల్? సో అది అంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ట్రోల్స్, నెగిటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుళ్ళకే వాళ్ళు దీని నుంచి తప్పించుకోలేకపోయారు అనమాట. సో ఆ టైం నుంచి ఈ నెగిటివిటీ అనేది వస్తూనే ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరి నెగిటివ్ పీపుల్కి నోరు మూయించే సినిమా ఈ కన్నప్ప అనమాట. సో డెఫినెట్గా ఒక్క సాంగ్తోనే అందరూ గప్చిప్ అయిపోయారు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళందరూ శివ నామస్మరణతో ఉంటారు, కానీ సినిమా గురించి ఏదన్నా ట్రోల్ చేయాలంటే భయపడేటట్టు ఉంటుంది అనమాట. అంత పాజిటివ్గా సినిమా రాబోతుంది. సూపర్. మీకు మాలి అనేది ఒక మంచి రిమెంబరబుల్ క్యారెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ మీరు ఫర్దర్ కూడా చాలా మంచి మంచి సినిమాలతోటి మన తెలుగు ఆడియన్స్ని, మీ ఫ్యాన్స్ని ఎక్కువ వాళ్ళకి మీరు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.